అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు హరీష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. సో సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మందికి తెలీదు. నేను మీ ఇంటర్వ్యూ చేసేంత వరకు కూడా నేను ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది అసలు ఏంటి, దీన్ని ఏమంటారు, ఇది ఎలా యూజ్ అవుతుంది మన లైఫ్ లో అని చెప్పేసి. సో మీరు చెప్తారా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకునే ముందు మనం ఒక 2-3 ఇన్సిడెంట్స్ జస్ట్ క్యాప్చర్ చేసుకుందాం. ఓకే. సపోజ్ మీరు ఒక కరెంట్ బిల్ కట్టాలి. కరెంట్ బిల్ 4 days తర్వాత లాస్ట్ డేట్. ఇవాళ కట్టేద్దాం అనుకున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, కట్టేద్దాం అనుకున్నారు. కానీ ఆ తీరా అక్కడ వెళ్తే ఆ వర్క్ లో పడి మర్చిపోయారు. నెక్స్ట్ డే ఏమనుకుంటారు, కట్టాలనుకుంటారు, మర్చిపోతారు. సో 4th day ఎప్పుడైతే వస్తుందో ఇవాళ లేకపోతే కరెంటే కట్ అవుతుంది అనే భయం ఉంటుంది. దాంతో మీరు ఏం చేస్తారు, మర్చిపోకూడదు అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఇవాళ నేను ఖచ్చితంగా మర్చిపోకూడదు అని చెప్పి మీరు ఏం చేస్తారు, మళ్ళీ కరెంట్ బిల్ అని లాస్ట్ కి 9 o'clock ఎగ్జాక్ట్ ఆఫీస్కి వెళ్ళాం ఫస్ట్ పని అదే చేసేసి ఫినిష్ చేస్తారు. సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. మనకి పురాణాల్లో చాలా మంది ఋషులు ఉంటారు, అడవులకు వెళ్తారు. దేనికోసం? అడవులకి ఋషులు ఎందుకు వెళ్తారు? తపస్సు కోసం. వాళ్ళకి అడవులకి ఎందుకు వెళ్ళానో తెలుసు, ఏం చేస్తున్నాను తపస్సు కోసం అని తెలుసు, దేవుడి కోసమే అని తెలుసు. కానీ మీరు ఒక పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తపస్సు చేసేటప్పుడు ఋషులు ఏం చేస్తుంటారు, మళ్ళీ దేవుడి పేరు రిపీట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళింది ఎందుకో తెలుసు, నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు, కానీ దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని ఏముంది? ఎందుకంటే మీరు మళ్ళీ రిపీట్ చేసి ఏదైతే పనిని మీరు రిపీట్ చేస్తూ ఉంటారో మళ్ళీ ఆ పని ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యే మనం ఒక ప్రాసెస్ డిఫైన్ చేసాం, దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఏ పనిని అయితే మీరు మళ్ళీ తలుచుకుంటారో, ఏ పని గురించి అయితే మీరు మళ్ళీ మాట్లాడతారో, ఆ పని జరగటానికి 99% పాసిబిలిటీ ఉంది. సో మీరు లైఫ్ లో మీరు ఏది జరగాలనుకుంటున్నారో 3 steps చెప్తుంది లైఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ 3 steps చెప్తుంది. ఒకటి, మీకు ఏం కావాలి, ఈ క్లారిటీ ఉండాలి. నెంబర్ 2, మీరు దాని ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఇందాక నుంచి చెప్తున్నదే ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెంట్ అంటే మళ్ళీ అని. ఫ్రీక్వెంట్ గా మీరు ఏ పని చేస్తారో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉండి దాన్ని మీరు మళ్ళీ ఫ్రీక్వెంట్ గా దాన్ని రిపీట్ చేసుకోగలిగితే మీరు పొందాలనుకునే విషయం మీ దగ్గరికి వస్తుంది. లైఫ్ ని మీరు యూనివర్స్ కి మీరు సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నారు మీరు. నేను ఇక్కడి నుంచి మేడం అని మెల్లగా మాట్లాడితే మీకు వినపడదు, గట్టిగా మేడం అంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్తుంది. నేను ఇక్కడి నుంచి మాట్లాడింది నెక్స్ట్ 2-3 rooms వరకు వినపడదు, ఎందుకంటే నా సౌండ్ తరంగాలు ఇక్కడి నుంచి మూవ్ అవుతాయి, మీరు అక్కడ వరకు వినిపిస్తుంది. ద సేమ్ వే యూనివర్స్ కూడా ఒక చెవులు అనేవి ఉంటాయి. యూనివర్స్ లో మనం నేను ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే 2-3 rooms వరకు ఎలాగైతే వినిపిస్తుందో, నేను మళ్ళీ ఏదైతే అంటున్నానో అది యూనివర్స్ కి వినిపిస్తుంది. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగా యూనివర్స్ ఆ సందర్భాన్ని సృష్టించి మీ వరకు మీకు ఆ పని కల్పించడానికి, మీకు ఆ పని ఫినిష్ చేయడానికి పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక పెద్ద ఇల్లు కావాలనుకున్నారు, ఆ పెద్ద ఇల్లు ఎలా ఉండాలో మీకు తెలియదు. మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, ఒక మంచి ఇల్లు కనిపించింది, ఇలాంటి ఇల్లు కదా నేను కావాలనుకుంది, ఎస్ ఈ ఇల్లు నేను కొనాలి అనుకుంటున్నాను అంటారు. మీరు ఇది కొనాలనేసి మర్చిపోండి, ఆ తర్వాత మీరు ఎప్పుడు గుర్తురాదు, ఆ తర్వాత పని జరగదు. కానీ ఎవ్రీడే మీరు వెళ్ళి ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఇల్లు కొనాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ఏం చేస్తుందంటే ఒక సందర్భం క్రియేట్ చేస్తుంది. ఆ ఇల్లు ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను అమ్మేలాంటి పాసిబిలిటీ కనిపించి ఆ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ మీ వరకు చేర్చి మీరు ఆ పని మీరు ఆ టైంలో మీ దగ్గర ఆ ఇల్లు కొనడానికి కూడా డబ్బులు అరేంజ్ చేసి మీరు కొనేలాగా చేస్తుంది. దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ సింపుల్ అండి. ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ లైఫ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ అట్రాక్ట్ ఇన్ దిస్ లైఫ్. మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నారో ఆ విషయం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారో ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఆ విషయాన్ని పొందుతారు. సో ఇది మనం 3 steps చెప్పాము. ఏంటంటే
బిలీవ్ అండ్ రిసీవ్. మీకేం కావాలో మీరు అది అడగండి, అది ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు నమ్మండి. నమ్మిన తర్వాత అదే ఫ్రీక్వెన్సీలో ఉండండి, అది మీరు పొందండి. దీన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఓకే సార్, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏ ప్రాబ్లం అన్నా ఉండండి. సపోజ్ మీరు ఒక సింగర్ అవ్వాలనుకున్నారు, కెరియర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక సింగర్ అవ్వాలి అనుకుంటే మీరు అవ్వాలి అనుకుని వదిలేయండి, ఏమీ జరగదు. కానీ అవ్వాలి, నేను సింగర్ అవ్వాలి, నేను సింగర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి ఒక 24 hours పాటు రిపీట్ చేయండి. మీ మైండ్ నుంచి ఒక రకమైన సజెషన్స్ వస్తాయి. అరే ఎదవా, నువ్వు సింగర్ అవ్వాలి ఇంట్లో అనుకుంటే ఏం లాభం అని మైండ్ నీతో మాట్లాడుతుంది. అవును, సింగర్ అవ్వాలనుకుంటున్నావు, వెళ్ళి నేర్చుకో, లేదా అక్కడ కాంపిటీషన్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కో, ఒక రేడియో పెట్టుకొని ప్రాక్టీస్. ఇలాంటి రకరకాల సజెషన్స్ నీ మైండ్లోంచి వస్తాయి. మైండ్ ఏం చేస్తుందంటే మీకు ఏం కావాలో అది డైరెక్ట్ గా తెచ్చి ఇవ్వదు. ద పాత్ ఫ్రమ్ నువ్వు ఉన్న చోటు దగ్గర నుంచి నీకు కావాల్సిన చోటుకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ పాత్ ఎలా అంటే జస్ట్ మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది, హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ హింట్స్ ని ఫాలో అవుతూ వెళ్తే మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. సపోజ్ మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఏ బిజినెస్ మీకు తెలియదు, కానీ బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. మీ మైండ్ మీకు ఏం చెప్తుందంటే, మీరు పొద్దున్న లేస్తారు, ఊరికే బ్రష్ చేసి కూర్చుంటారు. బ్రష్ చేసి కూర్చున్న తర్వాత ఒకసారి ఎందుకో ఆ రోడ్డులో అటువైపు గల్లీకి వెళ్ళి ఆ బేకరీకి వెళ్ళు అంటుంది. ఎందుకు అదే రోజు ఆ టైంలో ఎందుకు ఆ సజెషన్ వచ్చిందో మీకు తెలియదు, కానీ ఆ సజెషన్ వస్తుంది. ఆ వచ్చిన సజెషన్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు లేదా ఫాలో అవ్వచ్చు. చాయిస్. ఈ చాయిస్ లో మీరు ఒకసారి మైండ్ ఏదో దేనికోసం ఇచ్చి ఉంటుంది కదా సజెషన్, ఒకసారి ఫాలో అవుదామని అక్కడికి వెళ్తారు. ఆ రోజు మీరు అనుకున్న ఆ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక ఫ్రెండ్ దొరుకుతాడు. వాడు అదే బిజినెస్ చేస్తుండొచ్చు, ఆ బిజినెస్ లో పార్ట్నర్ కోసం వెతుకుతుండొచ్చు. మీకు ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైతే మీరు కావాలనుకున్న విషయాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తుంటారో ఆ విషయం జరగడానికి గల పాసిబిలిటీ ఎలా జరుగుతుంది, మైండ్ నుంచి వచ్చే సజెషన్స్ ని ఫాలో అవటం వల్ల. సో ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఒక సింగర్ అవ్వాలి అంటే నేను సింగర్ అవ్వాలి అనుకున్నప్పుడు మైండ్ చెప్తుంది నీకు, అంటే మీరు అన్ని రోజులు సింగర్ అవ్వాలని అనుకోకపోవచ్చు, ఏదో ర్యాండమ్ అనుకోవచ్చు. ఒక ఫ్రెండ్ ఒక మాట అంటం వల్ల, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక అవమానించడం వల్ల మీరు ఆ రోజు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా సింగర్ అయి చూపిస్తాను డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ఎలా అవ్వాలి ఖచ్చితంగా అవుతాను అనుకుంటుండగా మీరు అన్ని రోజులు మీ ఇంటి పక్కన గోడ ఉంటుంది, ఆ గోడ మీద ఒక పోస్టర్ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ పోస్టర్ మీరు అబ్జర్వ్ కూడా చేయరు. ఇప్పుడు మీరు అనుకున్నారు కాబట్టి ఊరికే వాకింగ్ చేస్తుంటే మీకు మైండ్ లో రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఈ ర్యాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మీరు ఏం వెతుకుతున్నారో దాన్ని చూపిస్తుంది. మీకు ఎక్కడ వినకపోవచ్చు, ర్యాస్ అనేది ఒకటి ఉంటుంది మైండ్ లో. మీరు కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా ఒక డ్రెస్ కొనడానికి వెళ్తారు, ఒకసారి బైక్ మీద స్టార్ట్ అయ్యి మీరు ఇంట్లోంచి బయలుదేరుతారు. ఖచ్చితంగా ఆ గ్రీన్ కలర్ డ్రెస్, నేను ఆ ఫంక్షన్ లో చూసిన ఆ అమ్మాయి వేసుకున్న ఆ గ్రీన్ కలర్ డ్రెస్ నేను కొనాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి మీరు స్టార్ట్ అవుతారు. ఇన్ని రోజులు మీరు చూడని గ్రీన్ డ్రెస్లు అన్ని మీకు కనిపించడం మొదలు పెడతాయి. రోడ్ మీద ఎటు వెళ్ళినా సరే గ్రీన్ కలర్ డ్రెస్సెస్ కనిపిస్తాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ గా ఇప్పుడే చూపిస్తాను. మీరు ఈ రూమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొత్తం చూడండి, అన్ని చూసారు కదా. ఇప్పుడు ఈ రూమ్ లో ఎన్ని బ్లూ కలర్స్ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు చూడకండి, జస్ట్ మీరు చూసేసారు కదా, ఇప్పుడు చెప్పండి ఎన్ని బ్లూ కలర్స్ ఉన్నాయి. ఒకటే కనిపించింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను బ్లూ అన్నా కదా, ఇప్పుడు మీరు చూడండి మీకు ఖచ్చితంగా 4-5 కనిపిస్తాయి. అంటే మన మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఏం వెతకాలనుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా డిసైడ్ అయితే మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మీరు డిసైడ్ అవ్వకుండా ర్యాండమ్ గా వదిలేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. మీ మైండ్ కి ఎప్పుడైనా మీరు గోల్ సెట్ చేయాల్సి ఉంటుంది, నాకు కావాల్సింది ఇదే అని మీరు రిపీట్ చేయగలిగితే మైండ్ దాన్ని అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళటానికి కావాల్సిన రూట్ ప్లాన్ మీకు ఇస్తుంది. సో అలా మీరు ఈ కెరియర్ లో, ఇందాక మీరు అడిగినట్టు కెరియర్ లో సెటిల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక 5 స్టెప్ ప్రాసెస్ చెప్తాం. జనరల్లీ చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ లో, కానీ మనం 5 స్టెప్ ప్రాసెస్ చెప్తాం. ఏంటంటే ఫస్ట్ డ్రీమ్. మీ డ్రీమ్ ఏంటి? జాబా, ఇల్లా, కారా, లేకపోతే ఒక పెన్నా, ఒక పెన్సిలా? చిన్న రూపాయి పెన్సిల్ దగ్గర నుంచి ₹1,00,00,000 కార్ వరకు నీకు కావాల్సిన డ్రీమ్ ఏంటి? ఆ డ్రీమ్ ని ఫస్ట్ నువ్వు సెట్ చేసుకోగలిగితే సెకండ్ స్టెప్ వచ్చేసి అఫర్మేషన్. అఫర్మేషన్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్.
మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని మీరు కావాలి అనుకోగానే వెంటనే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ మైండ్లోకి వస్తుంది. నాకు గూగుల్లో ఒక 2 లక్షలు 3 లక్షల శాలరీ ఉండే జాబ్ కావాలి అనుకోగానే మైండ్లో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. నీ ప్రొఫైల్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఎలా కోరుకుంటున్నావు, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. మన మైండ్ ఎప్పుడు కూడా ఇంటీజర్స్ లో ఫాలో అవుతుంది. మైండ్ కి మనం మ్యాథ్స్ ని మైండ్ ని లింక్ చేద్దాం. మైండ్ ఎప్పుడు కూడా ఇంటీజర్స్ తో ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే ఇంటీజర్స్ ఎలా ఉంటాయి మనందరికి తెలుసు. -3, -2, -1, 0, 1, 2, 3. -3 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ లోకి వెళ్తుంది. మైండ్ కూడా అలాగే నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి 0కి వచ్చి దాన్ని న్యూట్రల్ చేసి మళ్ళీ పాజిటివ్కి వెళ్తుంది. మీరు ఏదైనా కూడా తీసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీరు ఎలాంటి కోరికైనా కోరుకోండి, ఫస్ట్ నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నీకంత సీన్ లేదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఎవరో తెలియదు, నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ని ఫస్ట్ మనం 0 చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఫస్ట్ వదిలే, ఇవన్నీ నాకు ఇవన్నీ చెప్పకు, 0 నుంచి స్టార్ట్, మళ్ళీ పాజిటివ్కి వెళ్ళు. ఎస్, నాకు పాసిబులే, నేను సింగర్ అవటం పాసిబులే, నేను గూగుల్లో జాబ్ కొట్టడం పాసిబులే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు పంప్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే అఫర్మేషన్ అంటాం. అఫర్మేషన్ ఇస్ జస్ట్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ విచ్ విల్ వెన్ యూ రిపీట్ దట్ స్టేట్మెంట్ మీ మైండ్లో ర్యాస్ యాక్టివేట్ అవుతుంది. మీ మైండ్ ఏం చేస్తుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మీకు ఏం కావాలో దాని వైపు చూపిస్తుంది. మనం ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో సెకండ్ స్టెప్ ఈజ్ అఫర్మేషన్. థర్డ్ స్టెప్ ఈజ్ బిలీఫ్. మీరు అది జరుగుతుంది అని నమ్మాలి. మీకు లైఫ్లో ఏదున్నా సరే, ఏ కోరిక ఉన్నా సరే, దానికి ఒక బిలీఫ్ ఖచ్చితంగా ఉంటుంది. నేను నమ్ముతున్నానా, ఇది జరుగుతుంది అని నమ్ముతున్నానా, జరగదు అని నమ్ముతున్నానా. నెంబర్ 3 ఈజ్ బిలీఫ్. నెంబర్ 4 ఈజ్ ఇమాజినేషన్. వెన్ ఇమాజినేషన్ మీట్స్ యువర్ డిజైర్, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మనకు ఎలా ఉంటుందంటే, నేను క్లాస్లో 100 out of 100 మ్యాథ్స్లో తెచ్చుకోవాలన్న కోరిక ఉంటుంది. కానీ మీ ఇమాజినేషన్ ఎప్పుడు మ్యాథ్స్లో స్కోర్ ఎంత అయింది, సచిన్ ఎంత కొట్టాడు, కోహ్లీ ఎంత కొట్టాడు, ఈ ఇమాజినేషన్ నడుస్తుంది. సో ఇప్పుడు మ్యాథ్స్లో స్కోర్ ఎంత అనే ఇమాజినేషన్ ఒకవైపు ఉంది, నేను 100 out of 100 కావాలనే డిజైర్ వర్డ్స్లో చెప్తున్నారు. ఇది ఇమాజినేషన్ ఎట్లా ఉంది, పిక్చర్స్లో ఉంది. సో మీరు ఏ పని చేస్తారు ఇప్పుడు? మీరు వర్డ్స్లో చెప్పిన డిజైర్ చేస్తారా, పిక్చర్స్లో కనిపిస్తున్న ఇమాజినేషన్ చేస్తారా? మీరు ఏ పనికి వెళ్తారు? అంటే మనం చూస్ చేసుకునేది ఉంటుంది కదా. మీరు ఏ చాయిస్ చూస్ చేసుకుంటారు? ఇన్ జనరల్ మీకు పిక్చర్స్ లో కనిపిస్తున్న దాని వైపు వెళ్తారా, వర్డ్స్ లో చెప్తున్న దాని వైపు? పిక్చర్ ఏది ఉంటే దానికి బలం ఉంటుంది. సో మీరు ఏ కోరిక ఉన్నా సరే దాన్ని వర్డ్స్ లో చెప్పకండి, పిక్చర్స్ లో ఇమాజిన్ చేసుకోండి. సో పిక్చర్స్ లో మీరు ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటారో మీకు ఏది కావాలో అది వస్తుంది. సో ఎవ్రీడే విజువలైజేషన్ చేయమని చెప్తాము. సో వర్డ్స్ లో అఫర్మేషన్ రిపీట్ చేయండి, పిక్చర్స్ లో ఇమాజినేషన్ రిపీట్ చేయండి. ఆ ఇమాజినేషన్ కోసమే మనం విజన్ బోర్డ్ అనేవి ఉంటాయో మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. సో ఫోర్త్ ఈజ్ ఇమాజినేషన్, third is belief, fourth is imagination, fifth is most important repetition. ఈ రిపిటేషన్ కనుక చేయగలిగితే మీ లైఫ్ లో ఏది కావాలంటే అక్కడికి మిమ్మల్ని మీ మైండ్ తీసుకెళ్తుంది. అండి మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ వీడియోకి మళ్ళీ వెళ్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ జనరల్ గా మనం బాగా సఫర్ అవుతుంది ఏంటి అని అంటే మనీ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ గా బాగా వీక్ గా ఉండడం, దానివల్ల డిప్రెస్ అవ్వడం, టెన్షన్ పడడం, ఇవన్నీ మనకు కామన్ గా ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనీ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ ప్రతి ఒక్కరికి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని మనీ పరంగా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? లైక్ మనకి మనీ సపోర్ట్ అంటే మనకి మనీ కొంచెం రావాలి బయట నుంచి, ఇప్పుడు ఉండేది మనకి సరిపోవట్లేదు, దీన్ని మనం ఇలా కాకుండా చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే యూజ్ అవుతుందా? ఫస్ట్ మనం అసలు మనీ ఎలా వస్తుందో చూద్దాం. లైఫ్ లో మీ దగ్గరికి మనీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. మీరు షాప్ కి ఒక పెన్ కోసం వెళ్ళారు. పెన్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు. మీ దగ్గర ఈ 10 రూపాయలు ఎలా వచ్చింది, దేనికోసం వచ్చింది? మనం జాబ్ చేస్తాం. లేదు, ఇప్పుడు మీరు దేనికోసం వెళ్ళారు? పెన్ కోసం వెళ్ళారు. మనీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐటమ్, వస్తువు. మనీ ఈజ్ జస్ట్ ఏ ఐటమ్ విచ్ యు వాంట్ టు పర్చేస్, అవసరం. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను పెన్ గురించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆమె యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, ఒక యాక్సిడెంట్ అయింది, మీరు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చెప్పారు 2 lakhs అవుతుంది ఆపరేషన్ కి. సో ఇప్పటిదాకా మీ ఇంట్లో 0 ఉంది, మీ అల్మారాలో 0 ఉంది. ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పాడు కాబట్టి మీకు ఒక అవసరం వచ్చింది. ఈ అవసరం ఎంత? 2 lakhs. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఇక్కడ ఈ 2 lakhs ఎవరికి కావాలి?
నీ ఫ్రెండ్కి కావాలా, జోన్స్ ఉంటాయండి మనకి, ఫ్యామిలీ జోన్, ఫ్రెండ్ జోన్, అన్నోన్ పర్సన్ జోన్. మీరు వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో యాక్సిడెంట్ అయింది, వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు, వాళ్ళ కోసం మీరు 2 lakhs అరేంజ్ చేస్తారా? చెయ్యం. ఓకే, మీ ఫ్రెండ్ అయితే కొంచెం ట్రై చేస్తారు. ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా 2 lakhs అరేంజ్ అవ్వాలని చెప్పి అందరికి ఫోన్ చేసేసి బ్యాంక్ లోన్స్ అప్లై చేసేసి బ్యాంక్ వెళ్ళేసి ఏదో ఒకటి చేసేసి ఆ 2 lakhs అరేంజ్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు పే చేయాలో తెలియదు కాబట్టి. సో నిన్నటి దాకా లేని 2 lakhs ఇప్పుడు ఎలా వచ్చినాయి? అవసరం. మనీ ఇస్ జస్ట్ అవసరం. మీకు ఏ అవసరం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ డబ్బు మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. 2 లక్షల అవసరం వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 1 కోటి రూపాయలు అవసరం ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో చేరుతుంది. సో మీరు అన్నట్టు ఇందాక డబ్బు ఎందుకు వస్తుందండి కొంతమందికి ఎందుకు రాదంటే, వచ్చిన వాళ్ళ డబ్బు ఎవరైతే కూడబెడుతుంటారో వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళకు ఉండే అవసరాలు పెద్దగా ఉంటాయి. నేను ఒక బెంజ్ కార్ కొనాలి, ఖచ్చితంగా 50 లక్షల బెంజ్ కార్ కొనాలి అంటే 50 లక్షలకు సంబంధించిన అమౌంట్ వాడు కూడబెడతాడు, దానికి సంబంధించి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. మీరు కావాలని చూడండి, జస్ట్ రెంట్ కట్టుకొని ఫుడ్కి సరిపోయే డబ్బులు సంపాదించుకొని రెంట్ కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారంటే వాళ్ళకి ఎంటీగా ఉంటుంది. ఈ గోల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, లేకపోతే వాళ్ళ అవసరం కానీ వాళ్ళు కొనుక్కోవాలనుకునే విషయాలు కానీ బకెట్ లిస్ట్ కానీ చిన్నగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే జస్ట్ ఒక పెన్ చాలు, ఒక 1000 రూపాయల ప్యాంట్ చాలు, లేకపోతే ఒక బైక్ ఉంటే చాలు అని ఎంతవరకు ఉందో అంత డబ్బు ఇచ్చి పెడుతుంది. మీ దగ్గర నిన్నటిదాకా 0 అమౌంట్ ఉంటుంది. ఒక బైక్ కొంటే కానీ నాకు జాబ్కి వెళ్ళలేను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో బైక్ కి కావాల్సిన అమౌంట్ మీకు వస్తుందా? అది లోనే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, బైక్ కి సంబంధించిన అమౌంట్ మీకు వచ్చింది. మరి వై డోంట్ యూ ట్రై ఫర్ 1 crore? 1 crore కి మీరు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో మీ మైండ్ ఒక్కొక్కసారి 1 crore అనగానే నా బబుల్ ఇంతే, మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను చేయలేనంటుంది. సో బబుల్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. మీ మైండ్ లో ఉండే బబుల్ 1 lakh వరకు ఉంది ఒక బైక్ కోసం. బైక్ 1 lakhది కాదు, నాకు 3 lakhs బైక్ కావాలని కొంచెం పెద్దది, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మీరు ఎప్పుడైతే మీకు ఉండే అవసరాలు పెంచుకుంటూ పోతారో డబ్బు వస్తూ పోతుంది. దీనికి సంబంధించిన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు మనీ ప్రాబ్లమ్స్ అన్నారు. ఒక అమ్మాయి ఫ్యామిలీతో బాగానే ఉంది, 2 పిల్లలు ఉన్నారు, హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు. అనుకోకుండా సడన్ గా ఒక యాక్సిడెంట్ లో హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు ఆ హస్బెండ్ కి చాలా అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈమె థింకింగ్ అంటే మనం ఇందాక చెప్పా కదా, మన మైండ్ ఒక ఇంటిజర్ లాగా వర్క్ అవుతుంది. -1 -2 -1 0కి వచ్చి 0 నుంచి 1 2కి వస్తుంది. ఈ మైనస్ లో ఉన్న మైండ్ ని మనం ప్లస్ వరకు తీసుకెళ్ళగలగాలి. సో నెగిటివ్ FTPA ఎలా ఉందో చూద్దాం. మనకి ఈమె సడన్ గా హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు ఆమె థింకింగ్ ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు జాబ్ లేదు, మా ఇంట్లో ఎవరు హెల్ప్ చేయట్లేదు. సో ఈ 4 sentences ఎప్పుడైతే నువ్వు రిపీట్ చేస్తున్నావు, మీరు తెలిసినా తెలియకపోయినా, మీరు చేసినా చేయకపోయినా మైండ్ రిపీట్ చేస్తూనే ఉంటుంది. మీరు మాన్యువల్ గా రిపీట్ చేయండి లేదా వదిలేయండి, అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఇటు వెళ్తున్నారా, ఇటు ఖచ్చితంగా వెళ్తుంది మైండ్. దీన్ని ఇటు తీసుకురావాల్సిన బాధ్యత మీదే, మైనస్ నుంచి ప్లస్ కి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. సో మీరు ఈ సెంటెన్సెస్ ని మార్చేయాలి. నా దగ్గర డబ్బు లేదు, ఉంది, నా దగ్గర డబ్బు వస్తుంది, నాకు జాబ్ వస్తుంది, నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను, మా పిల్లలు మంచి మంచి స్కూల్లో చదువుతారు. ఈ స్టేట్మెంట్స్ ని క్రియేట్ చేయండి. ఈ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసి రిపీట్ చేయండి. బికాస్ మీరు రిపీట్ చేసినా చెప్పినా మీ మైండ్ అయితే రిపీట్ చేస్తుంది. నిద్రపోండి, పడుకోండి, తినండి, ఇలా కూర్చోండి, మైండ్ నా దగ్గర డబ్బులు లేవు అని రిపీట్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఇటు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన అమ్మాయి సడన్ గా హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు ఏం చేసిందంటే తన సెంటెన్సెస్ ని మార్చింది. పాజిటివ్ సెంటెన్సెస్ గా అఫర్మేషన్స్ గా చేసి రిపీట్ చేస్తుంది. 1 week 2 weeks 3 weeks రిపీట్ చేస్తుంది. ఏం జరగలేదు. సడన్ గా అప్పటిదాకా 5 years నుంచి కాంటాక్ట్ లేని వాళ్ళ సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, బాగా డబ్బు ఉంది. ఈమె సంగతి నాకు ఎందుకులే అనుకుంది. ఆమె ఏమనుకుందో తెలియదు. సడన్ గా కాల్ చేసింది, ఎలా ఉన్నావు ఏంటని అడిగింది. తనకి అనుకోకుండా ఒక 5 lakhs అమౌంట్ ఇచ్చింది. తన ఫ్రెండ్ దగ్గర ఒక జాబ్ చూపించింది. ఇవేం అడగలేదు, బట్ యూనివర్స్ పంపించింది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి నేను మళ్ళీ పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తుందో, ఇందాక నేను అన్నట్టు మనం సౌండ్ వేవ్స్ ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళినట్టు మనం మాట్లాడే పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు సపోజ్ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండొచ్చు. మీరు మనసులో ఏమనుకుంటున్నారో, నెగిటివ్ గా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు మీతో మాట్లాడకుండానే మీకు దూరంగా ఉండొచ్చు. పాజిటివ్ గా మీరు ఈ అమ్మాయి బాగుంటది, ఈ అమ్మాయి మంచిదని ఎవరు అనుకుంటున్నారో మీకు ఆటోమేటిక్ గా వాళ్ళతో కనెక్షన్ రావచ్చు. ద సేమ్ వే మైండ్ కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నాం మైండ్ లో అది యూనివర్స్ కి చేరి ఎంత దూరం అయినా వెళ్ళి అక్కడి నుంచి మనకు రిప్లై వస్తుంది. ఎవరి వరకు వెళ్తుందో మనకు తెలియదు.
బట్ పాజిటివ్ రిప్లై అయితే వస్తుంది. సో అలా వచ్చి వాళ్ళ సిస్టర్ హెల్ప్ చేసింది, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, మళ్ళీ రీమ్యారేజ్ కూడా చేసుకుంది, సెటిల్ అయింది. సో దిస్ ఇస్ హౌ ద పాజిటివ్ అఫర్మేషన్స్ వర్క్. మీరు మామూలుగా జనాలు మన అడిగే కస్టమర్స్ అడిగేది ఏంటంటే ఎలా సార్ అంటారు. ఎలా అనే దానికి ఆన్సర్ లేదు. మీరు పాజిటివ్గా ఉండింది నేను చెప్పినట్టే, మీరు మైండ్లో ఎంత పాజిటివ్ అనుకుంటే మీకు అనుకోకుండానే అంత పాజిటివ్ జరుగుతుంది. కాకపోతే కొంతమంది నుంచి మనం నెగిటివ్గా అనుకోకుండా ఉండలేం. నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తూనే ఉంటాయి, అది మనం కంట్రోల్ చేసుకోలేం. బట్ మాక్సిమం మనకు కావాల్సిన విషయాల గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం రిపీట్ చేస్తే మనకి పాజిటివ్ జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెడికల్ షాప్ లో పనిచేసే ఒక అతను పెళ్ళయింది కొత్తగా. సో ఇన్ని రోజులు మెడికల్ షాప్ లో పనిచేస్తాను, నాకు నాలెడ్జ్ ఉంది కదా, కొత్తగా నేనే షాప్ పెట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ డబ్బు లేదు. వాళ్ళ మావయ్య దగ్గర, ఎవరైతే పిల్లలిచ్చిన మావయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. షాప్ స్టార్ట్ చేశాడు. కాకపోతే కొత్తగా షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా పేషెంట్స్ రారు, ఇమ్మీడియట్ గా కస్టమర్స్ రారు. సో ఇతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? షాప్ స్టార్ట్ చేయగానే ఫీలింగ్స్ ఎవరు రావట్లేదు, స్టేట్మెంట్స్ చూడండి, ఎవరు రావట్లేదు, నా దగ్గర ఎవరు కొనట్లేదు, బిజినెస్ లేదు, ఇది కాక నేను డబ్బు కట్టాలి, డబ్బు అంతా నెగిటివ్గా ఉంది. నీకు పోతుంది రావట్లేదు. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లేదు, కాదు, జరగదు, అవ్వకూడదు, అవ్వకపోతే బాగుండు, జరగకపోతే బాగుండు, ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సిన విషయాలు నాకు ఇది జరుగుతుంది, అవుతుంది, ప్రాబ్లం లేదు, తప్పకుండా అవుతుంది, ఇలాంటి మాటలు మనం ఎప్పుడైతే రిపీట్ చేస్తూ ఉంటామో మనకు జరగాలనుకున్నది జరుగుతూ ఉంటుంది. సో ఇతను ఏం చేశాడంటే ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ నుంచి పాజిటివ్కి వచ్చాడు. ఫస్ట్ ఇతను నేను ఇంతమందికి కట్టాలి, నాకు పేషెంట్స్ రావట్లేదు, నేను ఏం చేయాలి, ఇలా అనుకొని కొన్ని రోజులకి ఆ డిప్రెషన్ లోకి, మీరు ఇందాక అన్నట్టు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీ వరకు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు హెల్ప్ దొరకట్లేదు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, హెల్ప్ చేయట్లేదు, ఏం చేయాలనుకున్నాడు. నెక్స్ట్ ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత ఇతను చేసింది ఏంటంటే, లెట్ మీ రిపీట్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఏది జరగట్లేదు అనుకుంటున్నానో దాన్ని జరుగుతుంది అనుకుంటానని చెప్పి, నాకు పేషెంట్స్ వస్తున్నారు, నాకు ఎక్కువ మంది కొంటున్నారు, నా మెడికల్ షాప్ ఎక్కువ మంది రిఫర్ చేస్తున్నారు, నాకు బిజినెస్ పెరుగుతుంది. మీరు ఏం మాట్లాడతారు? లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇందాక నేను చెప్పిన ఆస్క్, బిలీవ్, రిసీవ్ లాగా. సార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చి నుంచి ముఖ్యంగా చాలా మంది చదువులు వెనకబడిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫోన్లు అలవాటు అయిపోతున్నాయి, గేమ్స్ ఆడడము, కార్టూన్స్ చూడడము, అండ్ సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దానివల్ల మనకి స్టడీస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. మరి స్టడీస్ లో మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి అంటే ఏం చేయొచ్చు? సోషల్ మీడియా అయితే మనం కంట్రోల్ చేయలేం, కానీ చదువులో నిజంగా నేను వెనుకబడ్డాను. ఏదైనా సరే డిజైర్, ఒక కోరిక అనేది మనలో నుంచి వస్తుందండి. ఏ అబ్బాయికైనా నేను చదువులో వెనకపడిపోయాను, నేను ఎలా అయినా సరే ఈ మార్క్స్ నేను ఎక్కువ తెచ్చుకోవాలి, నేను స్టడీస్ లో ఫోకస్ చేయాలి అనేది తన మనసులోంచి తనకు రాకుండా ఎవరం ఏం చేయలేమండి. మీరు యాజ్ ఏ పేరెంట్ మీరు అతన్ని స్ట్రెస్ చేసినా, ఫోర్స్ చేసినా, ఏం చేసినా మీకు కావాల్సినంతసేపు, మీరు చూసినంతసేపే చదవగలుగుతాడు. కానీ అతను సొంతంగా నేను ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న రోజు అది ఏ ఫీల్డ్ అయినా సరే అతను ఎక్సెల్ అవుతాడు. సో దానికి మనం హెల్ప్ చేయగలం. లా ఆఫ్ అట్రాక్షన్ లో యాజ్ ఎ పేరెంటింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే హెల్ప్ చేయొచ్చు. కానీ ఒక అబ్బాయి పాడైపోతున్నాడు, నేనేం చేయగలను అంటే ఎవరేం చేయలేరు. అతను వచ్చి నేను స్టడీస్ లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయొచ్చు అంటే అతనికి సజెషన్ ఇవ్వచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పే ముందు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండే 5 స్టెప్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మీ డ్రీమ్ క్లియర్ గా ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి డ్రీమ్, ఎఫర్మేషన్, ఇమాజినేషన్, బిలీఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రిపిటేషన్. ఇవి 5 కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎందులో అయినా సరే ఎక్సెల్ అవ్వచ్చు. ఏదో కెరియర్ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, ఫ్యామిలీ అనుకోవచ్చు, మ్యారేజ్ అనుకోవచ్చు, దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు. ఇవి 5 కనుక మీరు ఫాలో అవ్వగలరు. సో చదువుల్లో ఒక అబ్బాయి చదువుల్లో చాలా వీక్ గా ఉన్నాడు. సో ఫస్ట్ నుంచి చెప్పేది అదే, మన థింకింగ్ ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వరకు షిఫ్ట్ చేయాలి. ఎవరికైనా, ఏ అబ్బాయికైనా తన స్టడీస్ లో తక్కువ వస్తున్నాయి, మార్క్స్ బాగా రావట్లేదు అనుకుంటే వెంటనే అతని థింకింగ్ ఎలా ఉంటుందంటే, నాకు మార్క్స్ బాగా రావట్లేదు, నేను బాగా చదవలేను, నేను ఫోకస్ చేయలేను, నేను ఎక్కువసేపు చదవలేను, నేను చదివినా నాకు అంత బాగా మార్క్స్. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్ చేయాలి. ఇవి నెగిటివ్, వీటిని పాజిటివ్. మామూలుగా మనకేమనిపిస్తుంది అంటే ఇది నిజమే కదా, ఫ్యాక్టే కదా, ఏంటి రివర్స్ చేయమంటాడు ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ మైండ్ ని షిఫ్ట్ చేస్తారో
మైండ్ ఎటువైపు వెళ్తే అటువైపు ఉండే ఆబ్జెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు సిగరెట్లు మందు తాగే అబ్బాయిలతో తిరగండి, మైండ్ వాటిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ అలాంటి ఫ్రెండ్స్ ని ఇస్తుంది, ఇంకా ఎక్కువ అలాంటి అలవాట్లను క్రియేట్ చేస్తుంది. బాగా చదువుకునే అబ్బాయి, బాగా బిజినెస్ తెలిసిన అబ్బాయి, బాగా కెరియర్ జాబ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే జాబ్ లో సెటిల్ అయిన వాళ్ళతో ఎలా తిరగాలని మీరు తిరగండి, ఇంకా అలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తుంది. రిచ్ పీపుల్ తోటి మీరు తిరగండి, రిచ్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తుంది. పేదవాళ్ళతోటి గాలికి తిరిగే వాళ్ళతో తిరగండి, అలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు మైండ్ ని ఎటు తీసుకెళ్తే అటువైపు ఉండే వస్తువులు మీకు అట్రాక్ట్ అవుతాయి. సో ఇందాక నేను చెప్పినట్టు నేను చదవలేను అనే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం రివర్స్ చేయాలి. ఫస్ట్ థింగ్, నీకేం కావాలి? నాకు క్లాస్లో ఫలానా సబ్జెక్ట్లో నాకు 90/100 రావాలి, ఫిక్స్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో అప్పుడు మీ మైండ్ ఫిక్స్ అవుతుంది. మీరు ఫిక్స్ చేయకుండా ఎంతసేపు చదివినా కూడా, మీరు సపోజ్ ఒక సోషల్ అనే సబ్జెక్ట్ తీసుకోండి, సోషల్లో నాకు 70 వచ్చినాయి కానీ నాకు 90 రావాలి, దీన్ని ఫిక్స్ చేయండి ఫస్ట్. సెకండ్ స్టెప్, మీ డ్రీమ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అఫర్మేషన్ రాయండి. నాకు ఈ ఎగ్జామ్ లో 90/100 సోషల్ ఎగ్జామ్ లో రావాలి. ఈ అఫర్మేషన్ స్టేట్మెంట్ క్రియేట్ చేయండి. దీన్ని రిపీట్ చేయండి. ఎలా రిపీట్ చేయాలి? ఎయిదర్ మీరు చెప్పొచ్చు, పొద్దున్నే లేవగానే మన మైండ్ ఎలా ఉంటుందంటే ట్యూనింగ్ అయ్యి ఉంటుంది. పొద్దున్నే లేవగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటండి? బ్రష్ చేస్తాం సార్. బ్రష్ కాదు, బ్రష్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ పని, బ్రష్ కూడా చేయకుండా చేసే ఫస్ట్ పని ఏంటంటే తీసి ఫోన్ చూడటం. అందరం 99% అందరు చేసేది ఫోన్ తీసి చూస్తారు. దీనికంటే కూడా ఫోన్ తీసి చూడటం వల్ల ఒక ర్యాండమ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఏదో యూట్యూబ్ లో ఏదో వీడియో కనిపిస్తుంది, వాట్సాప్ లో ఏదో లింక్ కనిపిస్తుంది, లేకపోతే ఇంకెవరో మెసేజ్ పెడతారు. ఇలా ర్యాండమ్నెస్ ని పక్కన పెట్టేసి ఫోకస్నెస్ ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పటిదాకా ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక గుడ్ హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ బ్రష్ చేసుకోవటం కంటే ముందు మీరు అఫర్మేషన్ ని రాయటం మొదలు పెట్టండి. మీరు పొద్దున్నే లేసారు, మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు దేని మీద ఫోకస్ చేస్తే రోజంతా మీ మైండ్ దాని మీదే ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఒక డిస్టర్బింగ్ న్యూస్ చూడండి, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అనో లేకపోతే ఒక మర్డర్ కేసు అనో చూడండి, రోజు మొత్తం అందరు అదే మాట్లాడతారు, మీ మైండ్ కూడా అదే ఫోకస్ అయి ఉంటుంది, దాని మీదే డిస్కషన్ అవుతూ ఉంటుంది, మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది. పొద్దున్నే లేవగానే ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి మీరు ఏ గోల్ పైన వర్క్ చేస్తున్నారో దాన్ని రాయండి. ఎన్నిసార్లు రాయాలి? అట్లీస్ట్ 15 to 30 times మీరు అనుకున్న గోల్ ని రాయండి. ఫస్ట్ సెంటెన్స్ రాసినప్పుడు మీ మైండ్ ఏం చెప్తుందంటే నువ్వు రాసే తప్పు అంటుంది. నాకు ఇందులో 95/100 వస్తాయనగానే మీ మైండ్ ఏం చెప్తుంది, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నీకు అంత సీన్ లేదు, నీకు ఎట్లా వస్తాయి, నీకు ఇప్పటిదాకా రాలేదు, ఫ్యాక్ట్స్ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మీరు నాకు సోషల్ ఎగ్జామ్ లో లేదా ఈ పలానా ఎగ్జామ్ లో ఇంత వస్తాయి అని రాయండి. సెకండ్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్, 10th స్టేట్మెంట్ కి వచ్చేసరికి మీ మైండ్ లో ఉండే థింకింగ్ కూడా మారుతుంది. ఎస్, ఏమో పాసిబిలిటీ ఉందేమో, ఏమో రావచ్చేమో, ఒకసారి ఆ లెసన్ చదివి చూడు, నీకు ఆ పర్టికులర్ ఆ యూనిట్ తక్కువ వస్తున్నాయి, అది ఫోకస్ చేసి చూడు, ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ రిపీట్ చేయటం మొదలు పెడతావో నీ మైండ్ కూడా నీకు పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వటం మొదలు పెడుతుంది. 30th స్టేట్మెంట్ తర్వాత నీ మైండ్ నుంచి ఒక సజెషన్ వస్తుంది. ఆ సజెషన్ హింట్ ని నువ్వు ఫాలో అవ్వగలగాలి. ఆ తర్వాత నువ్వు ఏది కావాలంటే అది రావచ్చు. సో ఈ అబ్బాయి నాకు రావట్లేదు అనుకున్నది ఇవన్నీ స్టేట్మెంట్స్ మార్చడం మొదలు పెట్టాడు. నాకు మంచి గ్రేడ్స్ వస్తున్నాయి, మంచి మార్క్స్ వస్తున్నాయి, మా ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుకుంటున్నారు. నేను రెండు విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి వర్డ్స్ లో రిపీట్ చేయటం, 2 పిక్చర్స్ లో చూడటం. మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని పిక్చర్స్ లో చూడాలి. ఫస్ట్ నాకు కావాల్సింది ఇది, నేను దీన్ని పిక్చర్స్ లో చూస్తున్నాను. సో మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటున్నారు, నాకు ఇంత గ్రేడ్స్ వచ్చినాయి, నాకు రిపోర్ట్స్ కార్డ్స్ తెచ్చి చూపించడం, మా ఫాదర్ నీకు ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను, ఇలాంటి పిక్చర్స్ ని తను ఇమాజిన్ చేసుకోవటం మొదలు పెట్టాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ డిజైర్, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ఎఫర్మేషన్, థర్డ్ థింగ్ ఈజ్ నమ్మటం మొదలు పెట్టాడు. ఎస్, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది అండి, మైండ్ ఒకలాగా ఆలోచిస్తుంది, జరుగుతుందో జరగదో. చాలా మంది 95% ఇట్లాగే జరుగుతుందో జరగదో అన్నప్పుడు 95% జరగకుండానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టరు. జరుగుతుంది అనండి, సరే జరుగుతుంది అని అంటున్నావు, ఇంతసేపు బుక్ పట్టు అంటుంది మైండ్. బుక్ పట్టకుండా ఏం ఉపయోగం? సో జరుగుతుంది బిలీఫ్. నెంబర్ 3.
నెంబర్ 4th ఈజ్ ఇమాజినేషన్, ఆల్రెడీ చెప్పాము. నెంబర్ 5th ఈజ్ రిపిటీషన్. మీరు రోజు మొత్తంలో పొద్దున జస్ట్ ఒక రాసేసి వదిలిపెట్టకుండా రోజు మొత్తంలో దాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే మీ మైండ్ అన్ని ఎక్కువ సజెషన్స్ ఇవ్వగలుగుతుంది. ఎన్ని ఎక్కువ సజెషన్స్ మీరు ఫాలో అవ్వగలిగితే మీకు అంత జరగటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ మీరు అడిగిన దానికి. మనం చదువులో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.